విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు బీసీ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, అధికారులకు, వేదిక ముందున్నటువంటి నా గౌడ బంధువులకు అందరికీ, మా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనం బీసీలకు సంబంధించినటువంటి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టినందుకు మొదటగా అన్నగారికి మన అందరి తరఫున గట్టిగా చప్పట్లు కొట్టి ప్రత్యేక కృతజ్ఞతలు తెలపాలని చెప్పి అందరినీ కోరుతా ఉన్నా. అదేవిధంగా కల్లుగీత కార్పొరేషన్లో మన నీరా సెంటర్ను ఇవాళ పర్యాటక శాఖలో ఉన్నటువంటి నీరా సెంటర్ను ఇవాళ కల్లుగీత కార్పొరేషన్కి అప్పగించడానికి కూడా వారి కృషి మరవలేనిది. అందుకు మరొకసారి మీరు అందరూ కూడా చప్పట్లు కొట్టాలని చెప్పి కోరుతా ఉన్నా. అదేవిధంగా వృత్తిలో భాగంగా మన అందరం కూడా రోజువారీ వృత్తిలో భాగంగా అనేక ప్రమాదాలు చూసినాం, ఎంతోమంది మరణాలు చూసినాం. అన్నిటికన్నా అతి కష్టమైనటువంటి వృత్తి మరి అలా మనం పొద్దున లేచి తాటి చెట్టు ఎక్కడానికి వృత్తి చేసుకోవడానికి పోతే ఇంటికి తిరిగి వచ్చేది కూడా నమ్మకం లేని పరిస్థితుల్లో మరి అన్నగారు గెలిచిన వెంటనే ఆలోచన చేసి మనందరికి కూడా ఒక రక్షణ లెక్క ఒక కవచం ఉండాలి. మరి కాటమయ్య రక్ష కవచం అనేదాన్ని మరి ఎవరెస్ట్ శిఖరాలు ఏ రకంగా అయితే వాళ్ళు సేఫ్గా ఎక్కగలుగుతారో దానికి అనుకూలంగా పరిశోధనలు జరిపి ఈ యొక్క కాటమయ్య రక్ష కవచాన్ని తయారు చేయించడం కూడా జరిగింది. నిజంగా ఇవాళ నేను గర్విస్తూ ఉన్న ఒక బీసీ బిడ్డగా మన బాగోగులు ఆలోచన చేసి మరి ఇవాళ ప్రభాకర్ అన్న గారు కాటమయ్య రక్షా కవచాలు మనందరికి కూడా అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా మీరు ఒక ముఖ్య గమనిక మా కుల సోదరులందరికీ కూడా చెప్తా ఉన్నా, దయచేసి తాటి చెట్లు ఎక్కేటువంటి మన కులస్తులకు ముందుగా ఈ కిట్లు తీసుకోండి. అదేవిధంగా కిట్లు తీసుకున్న ప్రతి గౌడ సోదరుడు కూడా ఇంట్లో పెట్టకండి. మేము అక్కడక్కడ విన్నాం, దయచేసి ఇది వాడండి. మొన్న లేటెస్ట్గా ప్రమాదం జరిగింది ఓ ప్రాంతంలో, పక్క జిల్లాలో ప్రమాదం జరిగితే ఈ కాటమయ్య రక్షా కవచంతోనే ఈ యొక్క ప్రమాదాన్ని నివారించబడింది. అతనికి ఒక దెబ్బ కూడా తగలకుండా ప్రాణాలు కాపాడుకోగలిగిండు. కాబట్టి ప్రాణాలు అత్యంత విలువైనవి. మన కుటుంబం రోడ్డున పడకుండా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఈ యొక్క కాటమయ్య రక్షా కిట్లను తీసుకొని వాడండి. సమయం వృధా అవుతుంది, తాడి చెట్లు ఎక్కేటప్పుడు ఏదో జరుగుతుంది, సమయం సరిపోదనేటువంటి భావన కాకుండా ఖచ్చితంగా మీ వెంటనే ఈ కాటమయ్య రక్షా కిట్ ఉంటేనే మీరు కూడా రక్షించబడతారు, మీ కుటుంబాలను పోషించుకోగలుగుతారు. దయచేసి ఈ వేదికగా అన్న ఒక చిన్న కోరిక అన్న, మెడికల్ సంబంధించి దానిలో కొన్ని లోపాలు ఉన్నాయి. మా కల్లుగీత కార్మికులు చెట్టుపై నుంచి జారిపడినటువంటి క్రమంలో 5 లక్షల రూపాయలు శాశ్వతంగా వైకల్యం శాశ్వతం కాకపోతే 10,000 రూపాయలు ఉన్నది టెంపరరీ అయితే. అది కొంచెం ఆలోచన చేసి జీవోలో మార్పులు చేసి కోరిక అడగచ్చును. కాబట్టి అన్న మనకు అండగా ఉన్నాడు కాబట్టి తప్పకుండా మనకు సంబంధించినటువంటి ప్రతి సంక్షేమం దగ్గరుండి చూసుకుంటారు, అన్నకు చెప్పాల్సిన పని లేదు. అదేవిధంగా ఇక్కడ అభివృద్ధికి సంబంధించి కూడా సర్వై పాపన్న గుట్టలను కూడా డెవలప్మెంట్కు నిధులు తీసుకొచ్చిండు. బ్రహ్మాండంగా మన నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధిలో తీసుకుపోతున్న అన్నగారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.